హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 ఎపిసోడ్ నెంబర్ 9 గురించి మాట్లాడుతున్నాం. ఎపిసోడ్ నెంబర్ 9లో అయితే ఒక బిగ్ షాక్ అయితే జరిగింది. ఆ షాక్ ఏమనేసి మనం ఈ వీడియో పూర్తిగా చూస్తారంటే మీకు అర్థమవుతుంది. అలాగే ప్రేరణ గారు మళ్ళీ శ్రీపాద్ గారు అయితే వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. వాళ్ళు పెళ్లి బట్టలు ఒకటి కిచెన్ థీమ్ మిస్ అయింది, పెళ్లి థీమ్ ఒకటి 3 జరిగాయి కదా, మొత్తానికి 3 జరిగాయి. సంక్రాంతి థీమ్ ఒకటి జరిగింది, 4 జరిగాయి కదా. కానీ అక్కడ పెళ్లి థీమ్ ఒకటి చేసేసారు, ఫ్యామిలీ థీమ్ ఒకటి చేసేసారు. ఫ్యామిలీ అయితే అందరు ఫ్యామిలీలు చాలా బాగుంటారు. బాగున్నా కానీ అక్కడ ఒకటి మాట్లాడుకోవాల్సింది ఏమంటే మనం స్పెషల్ ఆదిరెడ్డి గారి గురించి కొంచెం మాట్లాడుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ఆదిరెడ్డి గారి ఫ్యామిలీ ఎంత సఫర్ అయ్యి ఎంత ప్రాబ్లం ఉన్నా కానీ ఒక చిన్న అంటే అందరూ అన్న కొంచెం ఆర్టిస్టులు వాళ్ళకి తెలిసింది, టీవీ ఆర్టిస్టులు తెలిసింది. కానీ ఆదిరెడ్డి గారి ఫ్యామిలీకి అసలు టీవీ ఆర్టిస్టులు అనే వాళ్ళు తెలీదు. అలాంటిది ఒక యూట్యూబ్ ద్వారా ఇంత స్టేజ్కి వచ్చి వాళ్ళ ఫ్యామిలీని తీసుకొచ్చి ఇస్మార్ట్ జోడీ పైన నిలబెట్టడం చాలా నాకైతే అభిమానం అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి. ఎవరినో కొత్తగా చూస్తాను మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా చాలా లోడింగ్ అవుతుంటాయి వీడియోస్ అయితే ఇస్మార్ట్ జోడీకి సంబంధించి. నెక్స్ట్ వీక్లో అయితే నాగ చైతన్య గారు వస్తున్నారు. తండేల్ మూవీకి సంబంధించిన అప్డేట్స్ గురించి నాగ చైతన్య గారు అయితే వస్తూ ఉంటారు. దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఆల్రెడీ 3 సాంగ్స్ రిలీజ్ అయ్యి 3 సాంగ్స్లో మీకు ఇష్టమైన సాంగ్ ఏందో కూడా కామెంట్ చేయండి. అలాగే ప్రేరణ గారు అయితే మనము బి టీంలో వస్తారు అనేసి ఎక్స్పెక్ట్ చేశాం కదా, కానీ ఏ టీంలో ఇచ్చారు. షాక్ అంటే ఇదే పెద్ద షాక్ అని చెప్పాను కదా. పెద్ద షాక్ అంటే మన అనిల్ గారిని ఆమ్ని గారిని వచ్చి బి టీంలో వేసి ఇక్కడికి వచ్చి మనం వెళ్ళేశారు. వెళ్ళేసేటప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్, ఆదిరెడ్డి గారు చాలా ప్రాబ్లంలోనే పడతారు. ఎందుకంటే వాళ్ళపైన రివీల్ చేసే మళ్ళీ వాళ్ళని ఇక్కడ డైరెక్ట్గా ఫేస్ చేయాలంటే కొంచెం కష్టం, ఎవరికైనా కష్టమే. నాకు కూడా ఒకవేళ నేను ఎవరిపైన సెటర్లు వేసి నాకు ఎదురుగా వచ్చినారంటే ఖచ్చితంగా ఫేస్ చేయాలంటే కష్టమే. మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు బిగ్ బాస్ వస్తూనే ఉంటారు. బిగ్ బాస్ వల్ల చాలా మంది లైఫ్ అయితే మారిందబ్బా. ఆలీ రాజా గారి ఫ్యామిలీ వచ్చింది. ఆలీ రాజా గారి ఫ్యామిలీతో పాటు జ్యోతిక గారు మన శివజ్యోతి గారు, అలాగే గంగూలో గారు వచ్చారు. వీళ్ళంతా కూడా బిగ్ బాస్ నుంచి గొప్పలు అవ్వడం వల్లనే వీళ్ళంతా వచ్చారు. లాస్యా గారు వచ్చారు. వీళ్ళంతా కూడా బిగ్ బాస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇస్మార్ట్ జోడీకి వచ్చారు. ఇస్మార్ట్ జోడీ ఫ్యామిలీ థీమ్ వచ్చింది. ఫ్యామిలీ థీమ్ వచ్చినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ వేసారు చూడు, ఎన్నో జన్మల బంధం అనేసి ఆ సాంగులకే పడిపోవచ్చు అబ్బా. నిజంగా ఫ్యామిలీ అంటే ఇలా ఉంటుందా అనేసి ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు అర్థమైంది. మీకు ఎలా అనిపించింది, ఫ్యామిలీ చూసారా లేదా అని కామెంట్ చేయండి. అలాగే టీఆర్పీ వచ్చి 5+ వచ్చింది, అంతే, ఎక్కువేం రాలేదు. 7+ ఫస్ట్ వీక్ మాత్రం వచ్చింది. ఈ వీక్ టీఆర్పీ వచ్చింది. ఈరోజు అమర్నాథ్ తేజుది చాలా సెంటిమెంటల్గా ఉండిపోతుందంటే ఎలా ఉంటుందో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తానండి. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, మంచి వీడియోస్. అలాగే ప్రేరణ గారు ఎలా టాస్క్లు ఆడారో ఏమో తెలియదు, కానీ అసలు బిగ్ బాస్లోనే ఇక్కడ వాళ్ళ ఆయన ఎంత హైట్ ఉన్నా కానీ అసలు ఎగిరి ముద్దు పెట్టడం అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అలాగే వచ్చి రాగానే రింగ్ అయితే కొట్టేశారు. పర్ఫెక్ట్ జోడీ అనిపించింది నాకు. మీకు ఎలా అనిపించింది, మీకు ఇష్టమైన జోడీ ఎవరు అనుకుంటున్నారు, ఏ టీం మారింది కాబట్టి ఇప్పుడు కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బై బై.